అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగారి పెత్తనాన్ని తట్టుకోలేక వేరుకాపురం పెట్టిన పెద్ద కోడలు. ఇంట్లో నుంచి కొడుకు కోడలు వెళ్ళిపోతే గాని తాను ఏం కోల్పోయిందో, తన చాదస్తం ఎలాంటిదో తెలుసుకోలేకపోయింది ఆ అత్తగారు. మరి ఈ కథ పేరు అత్తగారి పెత్తనం. రచించిన వారు వల్లభనేని సాయిశ్రీ రామ్మూర్తి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. చౌదరయ్య గారు పడక్కుర్చీలో పడుకొని మసక కళ్ళద్దాలతో చూస్తూ పేపర్ చదువుతున్నారు. ఆయన వయస్సు 80 ఏళ్ళు దాటుంటాయి. ఆయన భార్య దుర్గమ్మ వంటగదిలో నుంచి టీ తీసుకుని వచ్చి చౌదరయ్య గారికిచ్చి తాను కూర్చొని తాగుతోంది. ఆమె వయసు కూడా 70కు పైగా ఉంటాయి. ఇద్దరూ కూడా వయసు మీరిన వృద్ధులు కావటంతో వారి పనులే వారికి కష్టంగా ఉన్నాయి. అయినా ఓపికతో చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు. వారికి 2 కొడుకులు. పెద్దవాడు ప్రకాష్, భార్య రోహిణి. వారికి 2 పిల్లలు, ఆడ మగ. చిన్న కొడుకు సురేష్, భార్య రేణుక. వీరికి 2 ఆడపిల్లలే. చిన్నవాడు సురేష్ తనకు వ్యవసాయం కలిసి రాలేదని గత 4 ఏళ్ల కిందటే తల్లిదండ్రులను విడిచి మరో ఊళ్ళో కాపురం పెట్టి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. ప్రకాష్ వ్యవసాయం చేసుకుంటూ ముసలి తల్లిదండ్రులను చూసుకుంటూ ఉన్నాడు. భార్య రోహిణి, దుర్గమ్మగారు ఇద్దరూ కూడా రోజు ఏవో గొడవలు పడుతూనే ఉంటారు. చివరకు అత్తగారి పెత్తనం భరించలేక రోహిణి పిల్లల చదువు వంకతో భర్తను ఒప్పించి వెంకటాపురంలో కాపురం పెట్టి 6 నెలలయ్యింది. ఏవండి, చూసారా మన వాళ్లను? వస్తామని ఫోన్ చేస్తారే గాని ఇప్పటికీ ఇంకా ఊడిపడలేదు. ఆ పిల్లగాళ్ళని చూడాలని నాకు ఎంతో ఆత్రంగా ఉందండి. పండగ చూస్తే రేపే. ఇంట్లో ఒకదానికొకటి ఏమీ కనిపించటం లేదు. ఇక్కడ మనం ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకేమీ అక్కర్లేదు అంటూ దుర్గమ్మగారు చీదరించుకుంది. వస్తారులేవోయ్, వాళ్లకు ఏవేవో పనులుంటాయిగా అన్నారు చౌదరయ్య గారు. అయినా పెద్దోడి పెళ్ళాం రోహిణి రానివ్వదులే, అదేగా కొంపకు తిప్పలు పెట్టింది అంది దుర్గమ్మ. దుర్గా, నీవు మాత్రం తక్కువదానివా? కోడళ్లపై పెత్తనం చెయ్యాలని ఎలా చూశావు? నీ పూర్వపు చాదస్తాన్ని ఈనాటి కోడళ్ళు సహిస్తారా? నీ మూర్ఖత్వం వల్లే పెద్ద కోడలు స్వార్థంగా ప్రవర్తించింది. పిల్లల చదువు ఒక్కతో ఇల్లు విడిచి వెంకటాపురంలో కాపురం పెట్టింది. దాని మాటపైనే మొగుణ్ణి నడిపించింది. ఇలాగే జరుగుతుందని, నీ గుణాన్ని మార్చుకొమ్మని నీకెన్నిసార్లు చెప్పానో నువ్వు విన్నావా? ఇప్పుడు మనల్ని చూసేవాళ్ళు లేరని అఘోరిస్తున్నావు అన్నారు చౌదరయ్య గారు. చాలండి, మీరెప్పుడు నన్నిలాగే సతాయిస్తుంటారు. వాళ్లను నేనేమన్నానని? బట్టలకు విలాసాలకు అంతగా ఖర్చు పెట్టకండి, కాస్త పొదుపు చేసుకోండి అన్నాను. అదే తప్పా అంది దుర్గమ్మ. తప్పేనోయ్. ఇప్పుడు వాళ్ళు మన చేతుల్లో ఉండటం లేదు, మనమే వాళ్ళ చేతుల్లో ఉంటున్నాం. వాళ్లకు మనం సలహా ఇవ్వటం గాని ఆజ్ఞాపించటం గాని మన చేతుల్లో లేవు. ఇప్పుడు కుటుంబానికి వాళ్ళే యజమానులు. కొన్ని విషయాలలో వాళ్ళు చెప్పినట్లే మనం కూడా వినాలి. అప్పుడే మన పెద్దరికాన్ని గౌరవిస్తూ మనల్ని ఆదరిస్తారు. అది తెలుసుకోవే వెంకమ్మ అన్నారాయన. చాలండి, నా పేరు దుర్గమ్మైతే మాటిమాటికి వెంకమ్మ, సుబ్బమ్మ అంటూ వాళ్ల ముందు నన్ను లోకువ చేసింది మీరేగా. లేకపోతే కోడలు, దానికంత కొమ్ములొస్తాయా అంది దుర్గమ్మ. నీ మూర్ఖత్వంతో దానికి నీవే కొమ్ములు మొలిపించావు, అంతకంటే వేరే కారణమే లేదు అన్నారాయన. అయినా కాస్తో కూస్తో చిన్నోడి పిల్లం మంచిదే, అదెప్పుడు నా మాట ఎదురు చెప్పలేదు అందావిడ. పెద్ద కోడలు కాస్త కట్నం తెచ్చుకుంది కాబట్టి నిన్ను ఓ మూలన కూర్చోమంది. చిన్న కోడలు ఏమీ తెచ్చుకోలేదు కాబట్టి నీ ముందు కాస్త తల వంచి నడిచింది. మరి ఇద్దరూ కూడా చాటుగా నిన్ను వెక్కిరించిన తోటికోడల్లేగా. చిన్న కోడలు నీ నోటి దురుసుకి ముందే ఇంటి నుంచి బయటికి నడిచింది కనుక దాని మంచితనం నీకు కనిపించింది. పెద్ద కోడలు మొన్నటి వరకు మన ఇంట్లోనే ఉంది కాబట్టి
తన మంచితనాన్ని పక్కన పెట్టి నీతో సమానంగా పోటీ పడింది. అంతేగాని వాళ్ళిద్దరూ కూడా ఈ తరం కోడళ్ళేనోయ్ వెంకమ్మ అన్నారాయన. చాలే ఊరుకోండి, మీరెప్పుడు వాళ్లను వెనకేసుకురాబట్టే వాళ్ళు మనల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడో ఒకసారి వచ్చి ఏవో 400 మన మొహాన పడేస్తేనే సరిపోతుందా? మందులకు మాకులకు ఎన్నవుతున్నాయి? అవి కూడా ఊరికే ఇస్తున్నారా? మన 2 ఎకరాల పొలం వాళ్ళ కిందేగా ఉంది అంటూ అడిగింది దుర్గమ్మ. మనది మనకి సరిపోదు, కాస్త వాళ్ళది కూడా ఇస్తున్నారులేవోయ్ అన్నారు చౌదరయ్య గారు. అయినా ఎవరూ ఆసరా లేకుండా ఎన్నాళ్ళు మాత్రం బ్రతకగలం చెప్పండి? ఏ కాలో చెయ్యో విరిగో లేక పక్షవాతం వచ్చో మంచాన పడితే ఎవరు దిక్కు అందావిడ. చూడు దుర్గా, మన పనులు మనం చేసుకోగలిగినంత కాలం చేసుకుందాం. ఆ తర్వాత మంచాన పడితే నిద్రమాతలతో శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోదాం, సరేనా అన్నారాయన. అమ్మో, ఏమిటండి ఆ మాటలు అంది భయంగా దుర్గమ్మగారు. చౌదరయ్య గారు నవ్వుతూ, చావంటే అంత భయం ఎందుకే దుర్గా? దేశ రక్షణ కోసం యుద్ధంలో ప్రాణాలు పోతున్న సైనికుల మాటేమిటి? అలాగే ఈ వృద్ధాప్య జీవితంలో పోరాటం కంటే చచ్చినా తప్పులేదే అన్నారాయన. ఆత్మహత్య మహాపాపం కదండి, పిరికితనం అంటారు కదండి అంటూ అడిగింది. బ్రతికుండగా తప్పించుకోలేని నరకానికి, పాపానికి, ధైర్యానికి, పిరికితనానికి ఇదొక్కటే మందోయ్ అన్నారాయన. అయినా దేవుని ఆజ్ఞ లేనిదే మృత్యువు కూడా మన చెంతకు రాదు కదండి అంటూ అడిగింది మళ్ళీ దుర్గమ్మ. అవును కదా, అందుకే ధైర్యంగా బతకడమే మన విధి అన్నారు చౌదరయ్య గారు. ఇంతలో వీధి గేటు చప్పుడయింది. దుర్గమ్మగారు తలెత్తి చూసింది. మనవలు పరుగు పరుగున వచ్చి నానమ్మ, తాతయ్య అంటూ దుర్గమ్మగారిని, చౌదరయ్య గారిని వాటేసుకున్నారు. ఓరోరి బడవలు వచ్చారా అంటూ చౌదరయ్య గారు ఒడిలోకి తీసుకున్నారు పిల్లల్ని. దుర్గమ్మగారు కూడా నా బాబే, నా తల్లే అంటూ మనవల్ని ముద్దు పెట్టుకుంటుంది. సూట్ కేసులు, బ్యాగులతో కొడుకులు, కోడళ్ళు లోపలికి వచ్చారు. అమ్మని, నాన్నని బాగున్నారా అంటూ అడిగారు కొడుకులు. ఏం చేస్తున్నారు అత్తయ్య, ఏం చేస్తున్నారు మామయ్య, బాగున్నారా అంటూ కోడళ్ళు కూడా అడిగారు. భగవంతుడి దయవల్ల, మీ దయవల్ల బాగున్నాంలే అమ్మా అన్నారు చౌదరయ్య గారు. ఏం బాగులే అమ్మా, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు అంటూ దుర్గమ్మగారు నెమ్మదిగా లేచి మంచినీళ్లు తేవటానికి ప్రయత్నిస్తూ ఉండగా, వద్దులేండత్తయ్య కూర్చోండి అంటూ పెద్ద కోడలు రోహిణి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అందరికీ ఇచ్చింది. దుర్గమ్మగారి కూతురు అనూష కూడా ఇవాళే వస్తానంది. ఇంకా రాలేదేమిటా అని అంటుండగానే చిన్న కొడుకు సురేష్ అన్నాడు, అనూష మనకంటే ముందుగానే బయలుదేరానని ఫోన్ చేసి చెప్పింది కదా, ఇంకా రాలేదేమిటి అంటూ ఉండగానే అనూష లోపలికి వచ్చింది. బరువుగా ఉన్న సూట్ కేసుని మొయ్యలేక కింద పెట్టి ఒగరుస్తుంది. వెనుక పిల్లలు ఉన్నారు. హలో వదినా, ఏంటి నాకంటే ముందే ఊడిపడ్డారు? నా కోసం బస్టాండులో కాస్త వెయిట్ చేయకూడదా అంటూ ఉండగా రోహిణి నవ్వుతూ, ఆడబిడ్డ ఇంత బరువును మోస్తూ ఎలా ఒగరుస్తుందో చూద్దామని ఇలా తొందరగా వచ్చాం అంటూ నవ్వుతూ ఎదురు వెళ్ళి సూట్ కేసుని లోపలికి తెచ్చింది. రేణుక మంచినీళ్ళిచ్చింది. దుర్గమ్మ అనూష పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఏడమ్మా, మీ ఆయన రాలేదా అన్నాడు చౌదరి గారు. ఆయనకు ఖాళీ లేదు నాన్న అంది అనూష కూర్చుంటూ. బావగారికి పండగ పూట కూడా బిజీయేనా అన్నాడు సురేష్. పండగ వంకతో కాస్త అత్తామామల్ని చూసిపోదామని లేదా మీ ఆయనకి అన్నాడు నవ్వుతూ ప్రకాష్. అది కాదురా అన్నయ్య, ఆఫీసు పని ఎక్కువైంది, ఆయనకు అస్సలు తీరికే లేదు అంది అనూష. అవునండి, ఒక పూట ఆఫీస్కి వెళ్ళకపోతేనే అదనపు ఆదాయం పోతుందని మా అన్నయ్య గారిని మీ చెల్లెలుగారే పండక్కి తీసుకురాకుండా ఇంటి దగ్గరే పెట్టొచ్చారు అంది నవ్వుతూ రోహిణి. ఇదిగో వదినోయ్, నువ్వలా అన్నావంటే రేపు నా కూతురికి, నీ కొడుక్కి ముడిపెట్టి ఎదురు కట్నం వడికేస్తాను, జాగ్రత్త అంది అనూష. అందరూ గొల్లున నవ్వారు. పిల్లలు మా అమ్మమ్మ, మా తాతయ్య, మా నానమ్మ అంటూ ఆ వృద్ధ దంపతుల మీదికెక్కి ఎగబాకుతున్నారు. ఆ వృద్ధ దంపతులు భరించరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాతయ్య, మరి
నీకేమో కప్పుకోవటానికి పెద్ద రగ్గు తెచ్చింది మా అమ్మ, చూపించనా అంటూ తెచ్చిన సామాన్లు గెలుకుతున్నాడు రోహిణి కొడుకు. ఇదిగో తాతయ్య, నువ్వు పడిపోకుండా నడవటానికి మంచి పేముకర్ర తెచ్చాము తెలుసా అంటూ సురేష్ కూతుళ్ళిద్దరూ కూడా వెళ్ళి వాళ్ళ సామాన్లు గెలుకుతున్నారు. ఒరై పిల్లలు, మేము తీసి ఇస్తాంలే గాని ఆ బట్టలన్నీ అలా గెలకకండిరా అంటూ రోహిణి రేణుక వెళ్ళి ప్యాక్ చేసి ఉన్న పేము కర్రని మరో ప్యాక్లో ఉన్న రగ్గుని తీసి ఆప్యాయంగా మామగారికి ఇచ్చారు. చౌదరయ్య గారు చిరునవ్వుతో అందుకుంటూ, ఇలాంటివి కావాలని ఇదివరకెప్పుడూ నేను అనుకోలేదే, ఇవన్నీ నాకెందుకు అన్నారాయన. అదేంటి మామయ్య గారు, ఎప్పుడూ ఒకేలా ఉంటారా? కాలాన్ని బట్టి మారాలిగా అని కోడళ్ళు అంటున్నారు. కాలాన్ని బట్టి వేషాన్ని మార్చనక్కర్లేదు, మనుషుల మనసులను నేనెప్పుడూ అర్థం చేసుకుంటాను అన్నారు చౌదరయ్య గారు. ఇవే కాదు తాతయ్య, నీకు నానమ్మకు మంచి మంచి బట్టలు కూడా తీసుకొచ్చారు అమ్మా నాన్నలు అంటూ పిల్లలు సంబరంతో గంతులు వేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. దుర్గమ్మ గారికి పిల్లల్ని ఎత్తుకునే ఓపిక లేదు, అందరికీ ముద్దులు పెడుతోంది. పిల్లలు వృద్ధ దంపతులపై పడి చేస్తున్న అల్లరి గంతులు చూసి కొడుకులు కోడళ్ళు కూతురు విరగబడి నవ్వుతున్నారు. ఇలాంటి నవ్వుల పువ్వుల వాతావరణం ఆ ఇంట కనిపించి చాలా కాలమైంది. ఈ ఆనంద వాతావరణంలో వృద్ధ దంపతుల మనసులు మళ్ళీ చాలా కాలానికి వికసించాయి. దుర్గమ్మ చౌదరయ్య గారి ముఖంలోకి చూసి నెమ్మదిగా అంది, ఏమండి, ఇంకెప్పుడు కొడుకులు కోడళ్ళు మనవలు మనల్ని విడిచి ఎప్పుడూ దూరం కారు కదా, అలాగే మనం కూడా వాళ్ళను విడిచి ఉండలేం కదా అంటూ. చౌదరయ్య గారి మనసు సంతోషాలకు పొంగేది, కష్టాలకు కుంగేది కాదు. ఇవన్నీ మామూలేనోయ్ వెంకమ్మ అన్నాడు నెమ్మదిగా. ఛీ, కోడళ్ళు వింటారండి అంటూ దుర్గమ్మ లేచి లోపలికెళ్ళింది. పిల్లల అల్లరి కాస్త తగ్గింది. దొడ్డిలో ఉన్న జామ చెట్టు దగ్గరికి పరిగెత్తారు పిల్లలు. ప్రకాష్ భార్య వైపు చూసి అంటున్నాడు, ఓయ్ రోహిణి, ఇలా నవ్వులు జోకులతోనే కాలయాపన చెయ్యటమేనా, లేకపోతే రేపు పండగ పప్పలు ఏమిటో పురమాయించారా అంటూ. అది మీ అమ్మగారి ఆజ్ఞండి, ఏం పప్పలు వండమంటే అవే వండుతాము అంది రోహిణి నవ్వుతూ. వెళ్ళి అడగండోయ్ మరి అన్నాడు ప్రకాష్ నెమ్మదిగా. నీకెందుకు అన్నయ్య, వాళ్ళే అడుక్కుంటారు, మనకు చేసి పెడతారు, తినటమే మన పని అంది నవ్వుతూ అనూష. దుర్గమ్మ ఇంట్లో నుండి వచ్చింది. ఏమే దుర్గా, ఏం పప్పలు వండాలో కోడళ్ళకి చెప్పావా అన్నారు చౌదరయ్య గారు. ఇంకా నేను చెప్పేదేముంది, వాళ్ళు వినేదేముందండి, వాళ్లకు ఏం కావాలో అవే వండుకోవచ్చు. నేనేమన్నా ఆర్చేదాన్నా తీర్చేదాన్నా? అబ్బాయిలిష్టం కోడళ్ళిష్టం. ఒరై పెద్దోడా, ఇదిగో నా దగ్గర 600 బజారుకెళ్ళి నూనె బెల్లం పిండి పప్పులు తెచ్చుకొని వండుకోండి అంటూ దుర్గమ్మ గారు డబ్బు ఇచ్చింది కొడుకుకి. తోడికోడళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకొని అత్తగారిలో వచ్చిన మార్పుకి సంతోషించారు. పెద్ద కోడలు రోహిణి చెమ్మగిల్లిన కళ్ళతో మామగారి ముందుకి వచ్చి నమస్కరించింది. మామయ్య గారు, మీ గొప్ప ఆలోచనలతో అత్తయ్య గారిలో మంచి మార్పు తీసుకొచ్చారు. మామయ్య గారిలా కాకుండా తండ్రిలా ఆలోచించి ఆ రోజున నాకు మంచి సలహా ఇచ్చారు. మీ మాట ప్రకారమే మేము వెంకటాపురంలో కాపురం పెట్టి పిల్లల్ని చదివించుకుంటున్నాం అంది రోహిణి. విషయం అర్థం కాక దుర్గమ్మ చౌదరి గారి ముఖంలోకి చూసింది. రోహిణి అన్న మాట ఏంటి అన్నట్టుగా. అవునోయ్, పిల్లల ఎదుట పెద్దవాళ్ళు కీచులాడుకుంటూ ఉంటే పిల్లలు చెడిపోతారు. అందుకే నీ పిల్లల్ని ఒక మంచి వాతావరణంలో పెంచుకోమని చదివించుకోమని కొడుక్కి కోడలికి చెప్పాను. ప్రతిరోజు మీ అత్తాకోడళ్ళు పడుతున్న తగువులు భరించలేక ఇంటి గుట్టు వీధి పాలవుతుందని మిమ్మల్ని అలా వేరు చేశాను అన్నారు చౌదరి గారు గంభీరంగా. దుర్గమ్మ ముఖం పాలిపోయింది. ఏంటండి, నా కోసం మీరంతా కలిసి ఇంత నాటకమాడారా అంది. అవునమ్మా, నాన్న చెప్పిన మీదటే మేము వెంకటాపురంలో కాపురం పెట్టాం, కానీ మిమ్మల్ని చూడకూడదు అన్న ఉద్దేశంతో మాత్రం కాదమ్మా అన్నాడు పెద్దవాడు ప్రకాష్. ఓరి మీ ఆలోచన అంతం కాను, మీరందరూ ఒకటేనన్నమాట. సరేలే, అత్తగారు గడ్డుది అన్న మాట నాకెందుకు, అత్త పెత్తనం నేనేం చెయ్యను. ఇప్పుడైనా అందరూ ఇంట్లో పడి ఉండండి,
మిమ్మల్ని నేనేం పట్టించుకోను. వేలకు నాకింత ముద్ద పారేయండి, అదే చాలు అంది దుర్గమ్మ. మరి నాకో అన్నాడు చౌదరయ్య. మీకు కొడుకులు కోడళ్ళు ఉన్నారుగా, నేనేగా పరాయిదాన్ని అందావిడ. లేదత్తయ్యా, మాకు మీరు మామయ్య గారు ఎప్పుడూ ఒక్కటే అంది రోహిణి. అనూష కూతురు రోహిణి కూతురు జామకాయలు తింటూ అప్పటికే అక్కడికి వచ్చి అంతా వింటున్నారు. అమ్మమ్మ, నానమ్మ, మేము నీ జట్టే ఉంటాము, నీకేం భయం లేదు అంటూ దుర్గమ్మ గారి పక్కన నిలిచారు మనవళ్ళు మనవరాళ్ళు. దుర్గమ్మ గారు మురిసిపోయి మనవల్ని కౌగిలించుకొని, నేను మంచిదాన్ని కానని తాతయ్య మిమ్మల్ని నా నుండి దూరం చేశాడట. తాతయ్యది దుర్బుద్ధి కదా అమ్మలు అంది దుర్గమ్మ. కాదు, తాతయ్య కూడా మంచివాడేలే అన్నారు పిల్లలు. మళ్ళీ అందరూ నవ్వుకున్నారు. ఇదిగో దుర్గమ్మ, మన పెళ్ళైన కొత్తలో నువ్వు నా పైన అలిగి 2 సంవత్సరాలు కాపురానికి రానని నీ పుట్టింటిలోనే కూర్చున్నావు. లేకపోతే ఇవాళ ముది మనవల్ని కూడా ముద్దు పెట్టుకునేదానివి కదా అన్నారు చౌదరయ్య గారు. అబ్బా చాలే ఊరుకోండి అంది సిగ్గుపడుతూ దుర్గమ్మ. కొడుకులు కోడళ్లతో పాటు కూతురు కూడా నవ్వుతోంది. ఇదిగో వదినమ్మలు, ఇప్పుడైనా మా అమ్మ మంచిదేనని ఒప్పుకుంటారా లేదా చెప్పండి అంది అనూష. ఒప్పుకున్నాం తల్లి, ఒప్పుకున్నాం. లేకపోతే నీతో వేగలేం కదా అంది రోహిణి. అయితే అత్తగారి పెత్తనం మీద నడవాల్సిందే మీరిద్దరూ కూడా అంది అనూష. అందరూ గొల్లున నవ్వారు. పిల్లలు వారితో శృతి కలిపారు, విషయం పూర్తిగా అర్థం కాకపోయినా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, అత్తగారి పెత్తనంలో కోడలు చితికిపోతుందని తెలుసుకున్న మామగారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వేరు కాపురం ఎలా పెట్టించారో. చివరికి అత్తగారు కూడా తన తప్పుని తెలుసుకుంది. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన వల్లభనేని సాయి శ్రీరామ్మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.